కీ పవర్ విషయం అయితే చాలా రాజుకుంటుందండి గట్టిగానే. ఎందుకంటే జగన్ ఇరకాటంలో పెట్టి ఎలాగైనా జైలుకి పంపించాలనైతే ప్రయత్నాలు ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగానే బాలినేనిని మాట్లాడడం కావచ్చు, అది నేను సంతకమే నేను పెట్టలేదు నా చేత నేను దానికి కనీసం ఫైల్ కూడా చదవకుండా సంతకాలు పెట్టాను. అంతా పెద్దాయన పెద్ద మంత్రి గారు చూసుకున్నారంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చూసుకున్నారు తప్ప దానిలో నేను ఎలాంటి ఇన్వాల్వ్‌మెంట్ లేదనైతే ఆయనైతే సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఇప్పుడు సెకీ గురించి ఆయన ప్రెస్ మీట్ జగన్మోహన్ రెడ్డి గారు బయటకొచ్చి ప్రెస్ మీట్ అయితే పెట్టడం చూసాం. దానివల్ల దాదాపు 1,00,00,000 నా ఇంకా ఆంధ్రాకి ఆదాయం చేశాను తప్ప ఎక్కడ నష్టం కలగలేదని చెప్పింది. దానికి ముందు గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ దాదాపు 93,000 కోట్లు నష్టం కలిగింది. దానివల్ల మేము దానికన్నా తక్కువ రేటుకే మన కరెంట్ అయితే తీసుకోవడం చూసాం. అది కూడా కేంద్ర గవర్నమెంట్ తీసుకున్నాము. తప్పేముందని అయితే ఆయనైతే సమర్థించే ప్రయత్నం చేశాడు. ఇంకా దానికన్నా కూడా మేము తక్కువ తెచ్చే ప్రయత్నం చేస్తే టీడీపీ వాళ్ళే అప్పుడు కేసులు పెట్టి ఆ కంపెనీలు మన రాష్ట్రానికి రాకుండా చేశారని అయితే చెప్పడం చూసాం. ఇప్పుడు అదాని గారు ఇప్పుడు వస్తా అన్నారు. ఆయన సోలార్ పవర్ అయన్నీ మనం అనంతపురం, కర్నూలు, కడప ఏరియాలో పెడతా అని చెప్పారు. ఇంకా తక్కువ రేట్‌కి కరెంట్ ఇస్తామని చెప్పినప్పటికీ అప్పుడు ఆంధ్రప్రదేశ్‌ని అదానికి అమ్మేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని అయితే అప్పుడు ఆరోపణలు చేసి వాళ్ళే కేసులు కూడా పెట్టారని అయితే మనకు తెలిసిన విషయమే. ఇప్పుడే దాన్నయితే చెప్పే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి అయితే. ప్రస్తుతం అయితే ఈ సెఖి అనేది ఎక్కడో నిప్పు పెట్టారు. యాక్చువల్‌గా అదానికి అమెరికాలో కేసులు పెడితే లంచం విషయాలకు సంబంధించి ఆ విషయం ఇక్కడి దాకా వచ్చి ఆంధ్రప్రదేశ్‌లో రాజుకుంది. దాదాపు జగన్‌కి 1750,00,00,000 లంచం కూడా ఇచ్చారని అయితే ఆరోపణలు తన సొంత చెల్లి షర్మిల గారు కూడా చెప్పడం చూసాం. సరే ఇయన్నీ జరుగుతున్న టైంలో ఆయనే స్వయంగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి దాన్ని ఎక్స్‌ప్లనేషన్ చెప్పే ప్రయత్నం చేశారు. ఇది అప్పుడు జరిగిన పరిస్థితిని ఇలా చెప్పే ప్రయత్నం చేశారు. మరి దీని మీద ఆయన 1,00,00,000 ఆదా చేశానని అయితే చెప్తున్నాడు. మరి దీనిపైన టీడీపీ ఎలాంటి కౌంటర్ ఇస్తుందో చూడాలి. మరి దీనికి రిప్లై ఇస్తుందా? లేకుంటే సైలెంట్‌గా ఉంటుందా?